వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ ఆశయం కానీ ఇదంతా బాగానే ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి ఎన్నికల్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి టైటిల్ సిద్ధం అని చెప్పి పెట్టారు. ఎవరిని నమ్ముకుంటున్నారంటే మీరు అన్నట్టుగా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని వీళ్ళని ఎవ్వరిని నమ్ముకోవట్లా. వీళ్ళందరినీ మించి ఆయనకు ఉన్నటువంటి ఒక సైన్యాన్ని 2,60,60,000 మంది సైన్యాన్ని ఆయన నమ్ముకుంటున్నారు, వాలంటీర్ సిస్టమ్ని. వీళ్ళందరినీ దాటుకుని ఒకవేళ తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి మీకు సీట్ ఇచ్చి, బీజేపీ వాళ్ళు కూడా మీకు వచ్చి మద్దతు ఇచ్చి, మొత్తం పెనమలూరు అంతా కూడా మేము మీ వెనకాలే ఉంటామని ఓరల్గా చెప్తున్నప్పటికీ చివరాఖరికి అక్కడికి వెళ్ళి బటన్ నొక్కే దగ్గర ఈ వాలంటీర్ సిస్టమ్ తోటి మీలాంటి వాళ్ళకే కాదు మొత్తం స్టేట్ లెవెల్లో ఇబ్బందులు పెడితే ఏమవుతుంది? మీరు తెలిసి అడిగారో తెలియక అడిగారో నాకైతే తెలియదు కాదు సార్, డోంట్ మైండ్. కానీ మీరు అడిగిన దాంట్లో చాలా పెద్ద లాజిక్ దాగుంది. మీరు అడిగిన దాంట్లో చాలా పెద్ద ఒక రాజ్ అంటాం, అంటే ఒక సీక్రెట్ అనేది దాగుంది జగన్మోహన్ రెడ్డి గారి చేస్తున్నటువంటి ప్లానింగ్లో. ఆయన సిద్ధం అన్న పోస్టర్లు చూస్తే ఇతరులకి ఏం కనిపిస్తుందో నాకైతే తెలీదు. సిద్ధం అనేది చూస్తే మట్టుకు నాకు కనిపిస్తుంది ఏంటంటే, నాకు ఓటు వేయకపోతే మీ తాట తీయటానికి మేము సిద్ధం, నాకు ఓటు వేయకపోతే ఈ రాష్ట్రం నుంచి మిమ్మల్ని తరిమి వేయడానికి నేను సిద్ధం, నాకు ఓటు వేయకపోతే మీ ధన మాన ప్రాణాలు ఏ విధంగా కూడాను సెక్యూర్డ్గా ఉండవు, దానికి మేము సిద్ధం అని చెప్పేసి ఆ సిద్ధం అన్న క్యాప్షన్ వెనకాల ఉన్నటువంటి ఏదైతే ఎజెండా ఉందో అది నాకు కనిపిస్తుంది. దాంతోపాటు నాకు ఇంకోటి కూడా కనిపిస్తుంది. అదేమిటంటే, మేము చాలా సిద్ధంగా ఉన్నాము. ఏదైతే ఈ వాలంటీర్ వ్యవస్థ ఉందో, ఈ వాలంటీర్ వ్యవస్థ దగ్గర 50 కానీ 70 కానీ ఏదైతే ఇళ్ల యొక్క డేటా ఉందో, ఆ డేటా రేపటి రోజున మీరు ఏదైతే ఈ రోజున తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు వెళ్ళడానికి ఎలక్షన్ మేనేజ్మెంట్ సహకారం అవసరం ఉంటుంది అన్న ఒక పదాన్ని మనం యూజ్ చేస్తున్నాం. కానీ నాకు తెలిసినంత వరకు, నాకు ఉన్న మిడిమిడి జ్ఞానం వరకు, యాజ్ పర్ ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, ఏదైతే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటా ఉందో ఆ డేటా ద్వారా ఈ రోజున మీరు ఫోన్పే వాడుతున్నారా లేదా? కేవలం ఫోన్పే పని చేయనటువంటి ప్లేస్ ఏదైనా ఉందంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కేవలం సారా కొట్లు. అక్కడ మాత్రమే ఫోన్పే పనిచేయదు, ఫోన్పే వాళ్ళు పెట్టరు. మిగిలిన మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఫోన్పే అనేది ఉంటుంది. మీరు ఈ రోజున వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ 70-50 ఏదైతే కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి పంపించాల్సినటువంటి తాయిలాలు ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, వారి దగ్గర ఉన్నటువంటి ఏదైతే అఫీషియల్ మొబైల్ నెంబర్ ఉందో ఆ అఫీషియల్ మొబైల్ ద్వారా కానీ వాళ్ళు పంపించేస్తే మీరు ఏం చేస్తారు కూర్చొని? కాబట్టి నేను అధికారులు ఏదైతే ఎలక్షన్ కమిషన్ అధికారులు ఉన్నారో వాళ్ళకి నేను యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ది స్టేట్ నేను డిమాండ్ చేసేది ఏమిటంటే, వాలంటీర్ వ్యవస్థని ఆల్రెడీ పక్కన పెట్టమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. పక్కన పెట్టడం మాత్రమే కాదు, వారిని మీరేమో ఏజెంట్లుగా పెట్టుకోవచ్చు అన్నారు. ఏజెంట్లుగా కూడాను పెట్టకూడదండి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ రాగానే రాజశేఖర రెడ్డి గారి బొమ్మని, అటు ఎన్టీ రామారావు గారి బొమ్మని అన్నీ కూడా కప్పెత్తారు. అలాగే ఎలక్షన్ కోడ్ రాగానే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని కూడా లాగేసుకోవాలి. సరే, ఇక్కడ మీరన్నదంటే నాకు ఇంకొక లాజిక్ కనిపిస్తుంది. సామాన్యులో మనమే 1-2 ఫోన్లు వాడుతూ ఉంటాం, లేదంటే నేను ఒక జర్నలిస్ట్ కాబట్టి నేను ఒక 2-3 నంబర్లు వాడచ్చు నాకున్నటువంటి పరిమితుల దృష్ట్యా. మీరు ఇంకా విస్తృతంగా తిరుగుతుంటారు కాబట్టి మీరు ఒక 3 నంబర్లు వాడచ్చు. వాలంటీర్లు కనుక మీరు అన్నట్టు ఈ అఫీషియల్ నంబర్లు కాకుండా వేరే సిమ్ కార్డ్స్ ఏమైనా తీసుకొని డేటా అనేది వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది, ఫోన్ నంబర్లు 50 ఇళ్లకు సంబంధించి వాళ్ళు అక్కడి నుంచే పంపించినట్లయితే ప్రతి ఒక్క వాలంటీర్ యొక్క ఏదైతే మొబైల్ నంబర్స్ ఉన్నాయో వాటిని అది ఎంతసేపు సార్ వాళ్ళ ఇంటెలిజెన్స్ అనేది, లేకపోతే ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో చాలా స్పష్టంగా చాలా స్ట్రాంగ్గా అంటారు వ్యవస్థలు. అంటే ఒకటి సార్, వ్యవస్థలు అంటే మీరు ఇప్పుడు మళ్ళీ అదొక క్వశ్చన్, అది జాతీయ స్థాయిగా మనం మాట్లాడాల్సి వచ్చింది, రాష్ట్ర స్థాయిగా కూడా మాట్లాడాల్సి వచ్చింది. లేదు కానీ ఇక్కడ ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఏదైతే కోడ్ అనేది వచ్చేసిన తర్వాత ఇది పూర్తిగా ఏమిటంటే ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్తుంది. కాబట్టి నేను ఆ అధికారులతో నేను చెప్పదలుచుకుంటాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఫస్ట్ డే అధికార పార్టీ వేధింపులు భరించలేక అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులందరూ, అతని భార్య, 2 పిల్లలు రైల్వే ట్రాక్పై ఆత్మహత్య చేసుకున్నారు 8 నవంబర్ 2020. ఇందులో శిల్పా రవి హస్తం ఉంది, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే. అందులో పనిచేసినటువంటి వాళ్ళు, అంటే ఎవరి వల్ల ఇది జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ఒకళ్ళు, అలాగే ట్రైనీ హెడ్ కానిస్టేబుల్, వీళ్ళ పేర్లు చెప్తున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో శిక్ష పడిందా? లేదు. మరి వ్యవస్థ ఎక్కడుంది సార్?
ఇప్పుడు మనం వ్యవస్థ ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు మనం ఎందుకని అన్నానంటే మీరు అన్నట్టుగా ఈ వ్యవస్థ మొత్తాన్ని కూడా పనిచేయించాలి, లేదు వీళ్ళని కంప్లీట్గా చేయాలి, ఇంటెలిజెన్స్ ఉంది ఇది అన్నారు కాబట్టి ఇందులో ఇంకా చాలా ఉన్నాయి. ఇంటెలిజెన్స్ అన్న ఈ పాయింట్ని చెప్పుకోవడానికి అందుకే అడిగింది, వ్యవస్థ అనేది ఉందా. అదేనండి, ఇప్పుడు ప్రభుత్వాలు అనుకుంటే కనుక ఏమైనా సాధించగలరు, కానీ అనుకోవాలి. వాళ్ళకి అనుకూలంగా ఉంటే అనుకుంటాయి, ప్రతికూలంగా ఉంటే అనుకో. కాబట్టి ఈ అంశం ఏంటంటే ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ కోడ్ వచ్చేస్తుందో, కోడ్ వచ్చేసిన తర్వాత ఇమ్మీడియట్గా వారి యొక్క ప్రతి కదలికపై కూడాను నిఘా ఉంచాలి. ఈ 2,60,000 మంది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం ఓటు వేయడానికి మాత్రమే బయటికి రావాలి, మిగతాదంతా సైలెంట్. అదే కదా సార్, నేను డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్తున్న మాట అదే. వాళ్ళకి అసలు వ్యవస్థలు చెప్పలేవు సార్, నాకున్నటువంటి అనుమానం మీద. వారికి పూర్తిగా ఈ విధుల నుంచి పూర్తిగా పక్కన పెట్టాలి. కనీసం వాళ్ళు ఏజెంట్లుగా కూడా ఉండకూడదు. ఎందుకంటే ఏజెంట్గా ఉంటే మళ్ళీ ఏ పార్టీకి ఏజెంట్గా ఉంటారు? వాళ్ళు వైసీపీకే ఏజెంట్గా ఉంటారు. మీరు ఒకవైపు నుంచి ప్రభుత్వం నుంచి వాళ్ళకి డబ్బులు చెల్లించి మళ్ళీ వారు ఒక పార్టీ వైపుకి మీరు మొగ్గు చూపించినట్టే కదా. నంబర్ 1. నంబర్ 2, మళ్ళీ వారు ఇమ్మీడియట్గా మళ్ళీ ఇప్పుడు మనం ఏదైతే వేరే నెంబర్ ద్వారా చేసే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా అవకాశం ఉంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? పూర్తిగా వాళ్ళని వారి యొక్క ఓటు హక్కుని వాళ్ళు వినియోగించుకుంటారు. మమ్మల్ని ఆ వ్యవస్థని రద్దు చేయమని చెప్పట్లేదు, ఇంతమంది కడుపు మీద కొట్టమని చెప్పట్లేదు. మేము కేవలం చెప్పేది ఏమిటంటే ఇలా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నా ఓటు సార్, ఇది నా రెస్పాన్సిబిలిటీ. అది నా ఓటు, నా ఆయుధం, నన్ను నేను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది. కాబట్టి నేను ఖచ్చితంగా పొలిటికల్ పార్టీస్కి అంతవరకు వాళ్ళు ఆలోచించారో లేదో మనకైతే తెలియదు, కానీ ఉన్న పరిస్థితులు చూస్తుంటే మటుకు ఇంత దారుణంగా ఉన్నాయి. కాబట్టి ఈ సిచ్యువేషన్లో వీళ్ళందరినీ కూడాను అసలు ఈ ఎలక్షన్ జరిగే ఏదైతే ప్రొసీజర్ ఉందో ఈ ప్రొసీజర్ నుంచే వీళ్ళని దూరంగా ఉంచాలి. దూరంగా ఉంచి మళ్ళీ వీళ్ళందరిపై కూడాను మానిటరింగ్ ఉంచాలి. కరెక్ట్. ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏ విధంగా చేరవేసే ప్రయత్నం, ఎందుకంటే ఖచ్చితంగా అది జరిగిద్దండి. ఎందుకంటే మనం చూసాం ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో పూర్తిగా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయో అందులో ఒక కరుడుగట్టిన కార్యకర్తలే ఈరోజు వాలంటీర్లు అండి. మళ్ళీ ఆ అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోకపోతే ఎలాగా? కాబట్టి ప్రధాన రాజకీయ పార్టీలు మీ మాటలు బట్టి చూస్తుంటే త్వరలోనే ఇంకొక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసేలా కనిపిస్తున్నారు. ఈ వాలంటీర్లకి సంబంధించిన ఆధార్ కార్డ్ డేటా, బ్యాంక్ డేటా మొత్తం కోర్టుకి సమర్పించండి అని. సమర్పించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే సార్ చూడండి సార్ డెమోక్రసీ అండి, డెమోక్రసీ ఎంత గొప్పదంటే అది మనం చెప్పడానికి డెమోక్రటిక్ కంట్రీస్, మీకు రష్యా కూడాను డెమోక్రటిక్ కంట్రీయే. దాని తర్వాత మీకు అది నార్త్ కొరియా కూడా వాడు కూడాను డెమోక్రసీ అన్న పదం యూజ్ చేస్తాడు. కానీ ఈ రోజున మన దేశంలో, మన రాష్ట్రంలో డెమోక్రసీ ఉందా అంటే నేను ఓటు వేస్తే డెమోక్రసీ ఉంది అని చెప్పేసి అనుకునే దౌర్భాగ్యపు స్థితిలో ఈరోజు డెమోక్రసీ అనేది పడిపోయింది. దాన్ని రాజ్యాంగ స్ఫూర్తి అంటాం. మరి అక్కడ ఉన్నటువంటి దాన్ని మనం డెమోక్రసీ అనాలా, ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మనం డెమోక్రసీ అనాలా అంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనేది మన ముందుకు లేవదీస్తుంది. ఈ రోజున ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో ఈ ఎలక్షన్ కమిషన్పై లిటరల్గా నేను చెప్తే మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. 2014లో అనుమానం వ్యక్తం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అందరికన్నా ముందు వరుసలో ఈ దేశ ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఎలక్షన్ కమిషన్పై ఒక క్వశ్చన్ని రేస్ చేశారు. వాళ్ళ యొక్క లాయల్టీని, వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని శంకించారు ఆయన. ఇది నేను చెప్తుంది, మీరు చెప్తుంది కాదు, చరిత్ర. దాని తర్వాత మేజర్ ఆర్టికల్స్ దానిపై ఉన్నాయి. కరెక్ట్. మరి ఇవాళ ఏంటి పరిస్థితి? ఇవాళ ఈడీ ఎవరి మాట వింటుంది? ఇవాళ ఈసీ ఎవరి మాట వింటుంది? ఇవాళ ఎవరిని మీరు బెదిరించి మీ గుప్పెట్లో పెట్టుకుందామని చెప్పి చూస్తున్నారు. వ్యవస్థల్ని ఏ విధంగా మీరు పూర్తిగా కొలాప్స్ చేసేసారు. ఈ రోజున నేను చెప్పే మాటల్ని నా గడ్డం టోపీ తీసి పక్కన పెట్టి మీరు ఆలోచించండి. అంటే యాజ్ ఎ ముస్లింగా నేను మాట్లాడితే మోడీ గారికి వ్యతిరేకంగా మాట్లాడతానంటే నేను అటువంటి వాడిని కాదండి. ఆయన చేసిన మంచి అని చెప్తాం, అందులో అనుమానమే లేదు. భారతీయ జనతా పార్టీని నేను చీదరించుకోవాల్సినటువంటి అవసరం నాకేం లేదు. మీరు ఎంతో కష్టపడ్డారు, కానీ కేవలం మీరు ఈ అంశాలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటే డెమోక్రసీ అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్లో ఉంది అన్న సంగతి చాలా సుస్పష్టమవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శుబ్లి గారు. తిరస్కార పత్రంతో రిపోర్ట్ కార్డు మీద చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ ఈరోజు మాకు ఇవ్వడం జరిగింది. అలాగే అనేక కొన్ని తెలియని విషయాలు కూడా ఈరోజు బయట పెట్టారు. ఐకాన్ సమర సంఘంలో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈ ఎపిసోడ్లో ఇంతటి సంచలన విషయాలు బయటకు వస్తాయని. ముఖ్యంగా మొత్తం రాష్ట్రాన్ని కుదిపేస్తుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ విషయం షరీఫ్ గారికి జరిగినటువంటి అన్యాయం, మరి దీని మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పటివరకు ఎందుకు మౌనం దాల్చారు? శుబ్లి గారికి తెలిసినటువంటి విషయం మీకు ఎందుకు తెలియలేదు ఒక పార్టీ లీడర్ కింద అనేది మీరు ప్రశ్నించుకుని ముస్లిం సమాజానికి
రాష్ట్ర పౌరుల మొత్తం అందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ ముందు ఉంది అని నేను భావిస్తున్నాను. సో ఇటువంటి మరిన్ని అప్డేట్స్ తోటి మీ ముందుకి మళ్ళీ వస్తాను. ప్రత్యేకంగా మా స్టూడియోకి వచ్చి ఈ తిరస్కార పత్రం మీద అనేక ఇతర రాజకీయ అంశాల మీద అనేక అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఇంత సమయం మాతోటి గడిపినందుకు గాను శుబ్లీ గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. నమస్కారం సార్. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.